ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల అనర్హత పంచాయతీ ఇంకా సాగుతూనే ఉంది. సోమవారం మొత్తం 7 ఎమ్మెల్యేలను విచారణకు రావాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 3, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు 4ని విచారణకు రావాలని స్పీకర్ కోరారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తెరపైకొచ్చింది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు పలుమార్లు నోటీసులిచ్చి వ్యక్తిగతంగా విచారణకు రావాలని కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే ఒకసారి స్పీకర్ వద్ద విచారణకు హాజరయ్యారు. కానీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఒక్కరే హాజరయ్యారు. ఇటీవల పిలిచిన సమయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మిగతా 3 హాజరు కాలేదు. అదేవిధంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ హాజరు కాలేదు. దీంతో మరోసారి సోమవారం టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని కోరారు. సోమవారం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగతా 7 వ్యక్తిగతంగా విచారణకు రావాలని కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 3 ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలను సోమవారం విచారణకు రావాలని కోరారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడంతో అనర్హత రాజకీయం ఊపందుకుంది. టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తే అనర్హత రాజకీయం మరింత వేగవంతమవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం ఎంతమంది విచారణకు హాజరవుతారని అందరూ ఎదురు చూస్తున్నారు. తమపై ఇచ్చిన ఫిర్యాదులో పెట్టిన డాక్యుమెంట్లు నిజమైనవా లేదా అనేది తేలాల్సి ఉందని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు.